విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలోని ప్రజల సంక్షేమానికి ఆరోగ్యానికి పెద్దపీట వేయాలన్న జడ్పీ చైర్మన్. విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జల్లిపల్లి సుభద్ర వెల్లడి. బీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రానికి హామీనిచ్చిన వాటిపైన అడగలేకపోతున్నారని అన్నారు. టీడీపీ జనసేన పార్టీలు బీజేపీకి పల్లకి మూత మోస్తున్నారని పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పించిన ఎంపీ. దేశ రక్షణకు ప్రాణ త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందామన్న జీవీఎల్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలి అంటూ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పాడిందే పాటగా అదే కంటిన్యూస్గా ఆ టేపు అలాగే వేస్తూనే ఉన్నారు. మేము 100 సార్లు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇంకో 2 నెలలు కూడా కంప్లీట్ అయితే 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం, ఈ 4 సంవత్సరాలు ప్రజలకు ఏదో మేలు జరిగింది అనుకుంటే, మంచి జరిగింది అనుకుంటే, మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగి అనుకుంటే, ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే, మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం, మీకు వైద్యం, మీ పిల్లలకి విద్య ఇంతకుముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మా గవర్నమెంట్ నుంచి రిపీట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఆశీర్వదించమని ఆయన పదే చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఊరిగా ఎందుకు మరి మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. అనొచ్చు కదా, ఇగో ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది అంటే. ఇప్పుడు నేను చెప్పిన 10 అంశాల్లో ఏది లోపం ఉంది, ఏది అందట్లేదు, ఏది చేయట్లేదు, ఇంతకు ముందు కంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము, మళ్ళీ మాకు అవకాశం అంటే ఫైన్, తప్పు కాదు రాజకీయాలు. కానీ ఏమీ చేయక శూన్యాన్ని అరచేతిలో వైకుంఠం చూపెట్టి మళ్ళీ వాళ్ళు తగుదమ్మా అంటే ముందుకు వస్తుంటే. జిల్లాలోని ప్రజల సంక్షేమానికి ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని, సులభతర రీతిలో సేవలు అందించాలని అధికారులను ఉద్దేశించి ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సుభద్ర అధ్యక్షతన బుధవారం జడ్పీ సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ ఉమ్మడి జిల్లాల సమస్యలపై చర్చించారు. జేసీ మయూర్, జడ్పీ సీఈఓ పోలినాయుడు పాల్గొన్నారు. కాగా సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరులతో సమావేశం ప్రారంభించడానికి కొంచెం ఆలస్యమైంది. నెక్స్ట్ రిపీట్ అవ్వకూడదు, ఓకేనా? పదుల సంఖ్యలోనే ఈరోజు వాళ్ళు కూడా ఆశీర్వాదాలకు సమానంగా పనిచేస్తున్నారు మేడం గారు. ఎక్కడైతే వేకెంట్గా ఉన్నాయో ఆ వేకెంట్గా ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయడం. నెక్స్ట్ వెళ్ళిపోదామా, నెక్స్ట్ టాప్. ఏపీలోని అన్ని స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని, మోదీ పొత్తులతో యుద్ధానికి సిద్ధం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. కేఏ పాల్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జగన్ ప్రజలకు నమ్మక ద్రోహం చేయడమే కాకుండా చివరకు తల్లి చెల్లిని మోసం చేశారని విమర్శించారు. ఆనాడు షర్మిల పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు. ఎంతో మంది సీఎంలను కలిశానని, తనకు గౌరవం ఇవ్వని నేతలు కేవలం జగన్, చంద్రబాబుయేనని అన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు షర్మిలను పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయొద్దని చెప్పానని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కావాలా, సర్వ అభివృద్ధి చేసే తాను కావాలా, ప్రజలే తేల్చుకోవాలని హితవు పలికారు. బొత్స ఝాన్సీ జీవీఎల్ విశాఖ ఎంపీగా పోటీ చేయొద్దని కోరుతున్నానని, ఝాన్సీ పోటీ చేస్తే బొత్స అవినీతి చట్టం విప్పుతానని హెచ్చరించారు. అమిత్ షాతోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడకపోయి ఉంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఉండేదని, కనీసం కృతజ్ఞత లేదని తెలిపారు. నన్ను జైల్లో పెడతారు నువ్వు రాకపోతే అంటే ఇప్పుడు ఏదో 2-3 మీటింగ్లకు వస్తానన్నారట. అయినా షర్మిలమ్మ 16 నెలలు పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా? అందరికీ తెలుసు, కానే కాదని. మరి ఎన్నో చర్చలు జరిగిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయమ్మ గారు, అలాగే విమలమ్మ గారు సొంతంగా తను ఇన్ని చర్చలు జరిగిన తర్వాత ఓపిక పట్టలేక తండ్రిని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీలోనే తను చేరి పిసిసి పదవిని తీసుకొని జగన్మోహన్ రెడ్డికి సటైర్లు వేస్తూ చిత్తుగా ఓడించడానికి, చంద్రబాబుని గెలిపించడానికి లోకేష్కు కేక్ పంపించింది క్రిస్మస్ని. సత్యమా కాదా? మరి నేను 5 సంవత్సరాలు ఊరుకున్నాను. నేనే కానీ అమిత్ షా గారితో 11 సార్లు, సిబిఐ డైరెక్టర్ పాత ఆయన జైస్వాల్ గారితో ఒకసారి, అనకూడదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారితో ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పకపోయి ఉంటే ఆయన బెయిల్ కృష్ణరాజు గారు, ఆయన పేరేటి రఘురామ కృష్ణరాజు గారు వేసింది ఎప్పుడో విందురు, ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ అయిపోను. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉందరు. ఇప్పుడు దేవుడికి తెలుసు, బీజేపీ నేతలందరికీ తెలుసు, 12 రాష్ట్రాల హెడ్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో 2 సంవత్సరాల క్రిందట మాట్లాడారు. నామా నాగేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు 2 ఉంటుండగా సెంగ్రిల్లా హోటల్ నుంచి రూపాలా గారు లెటర్ కూడా బీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం నగరంలోని జగదంబ జంక్షన్ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం బీజేపీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అందుచేతనే రాష్ట్రానికి హామీ ఇచ్చిన వాటిపైన అడగలేకపోతున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి పల్లకి మోత మోస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 3 రాజధానులను మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే ప్రజలు దుమ్మెత్తిపోస్తారని తెలిపారు. ద్రోహం చేసినటువంటి బీజేపీని కానీ, బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రోత్సహించేటువంటి పార్టీలను కానీ ఓడించాలి, అది ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పని మేము ఎన్నికలు నిర్ణయించుకున్నాం. వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నది, అధికారికంగా లేదు ఎన్డీఏలో తప్ప, ఎన్డీఏ భాగస్వామిలాగానే వ్యవహరిస్తున్నది. మొత్తం వాళ్ళ నిర్ణయాలు అమలు చేయటంలో కానీ, వాళ్ళ చట్టాలని ఇంప్లిమెంట్ చేయటం కానీ, వారానికి ఒకసారి దేశంలో ఏ ముఖ్యమంత్రి కలుసుకొని అన్నిసార్లు పోయి ఢిల్లీ పోయి కలుసుకుంటున్నాడు. వాళ్ళు మోడీ ఏది చెబితే మోడీ చెప్పటం, ఈయన ఇక్కడ ఆదేశాలు పాటించటం, ఆ రకమైనటువంటి అనుబంధం వాళ్ళ మధ్య కొనసాగుతున్నది. మొన్న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మేము అంశాల వారి మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించాడు బీజేపీకి. మేము అడిగాం, అంశాల వారి మీరు మద్దతు ఇస్తా ఉన్నారు, మద్దతు ఇవ్వని అంశాలు ఏమిటో చెప్పండి అని. మద్దతు ఇవ్వని అంశం అంటూ ఒకటి కూడా లేదు. అందుకని బేషరతు మద్దతే ఇస్తున్నాడు. అందుకని వైసీపీని కూడా ఈ ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీకి మద్దతు ఇవ్వటం కాదు, రాష్ట్రంలో ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇప్పుడు నవరత్నాల పేరుతో ఊదరగొట్టడం తప్ప, చెప్పిందే చెప్పి అరిగిపోయిన రికార్డులాగా అన్ని లక్షల కోట్లు అంటాం తప్ప, ప్రజల మీద ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు ఇది చెప్పాలి. ఆయన ఎన్ని లక్షల కోట్లు పంచానో చెబుతున్నాడు, ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు. అది ఇసుక మీద కానీ, మద్యం మీద కానీ, ఆస్తి పన్ను రూపంలో కానీ, చెత్త పన్ను కానీ, లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ,
ఈ 4-5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు ప్రజల మీద భారాలు వేసాడో ఆయన. వాళ్ళు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే చెప్పాలి. అప్పుడు ప్రజలకు ఇచ్చింది ఎక్కువ, ప్రజల నుంచి లాక్కుంది ఎక్కువ తేలిపోద్ది. అందుకని ఈ పార్టీకి పరిపాలించేటువంటి అర్హత లేదు, ఈ పార్టీని ఓడించాలని చెప్పి కూడా మేము పిలిపించాం. అలాగే తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు బీజేపీకి పూర్తి పల్లకి మోస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు నేరుగా అమిత్ షాతో పోయి ఓ రహస్య ఒప్పందం చేసుకొని ఇప్పుడు సీట్ల పంపకాలు మునిగి తేలుతా ఉన్నారు అంతర్గతంగా. బహుశా సమయం చూసి బహిరంగ ప్రకటిస్తారేమో. ఇంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారో మాకు తెలియదు. బీజేపీతో ఒక ఒప్పందానికి వచ్చి రహస్యంగా ఎందుకు దాస్తున్నారు? ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారని విశాఖ జిల్లా సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో తమకు బకాయి పడిన ఉద్యోగుల బెనిఫిట్స్ ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ దాచుకున్న భవిష్యత్తుది తదితర నగదును తాము తీసుకునే వెసులుబాటు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 11వ పీఆర్సీ 2 సంవత్సరాలు దాటుతున్నా అమలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. కార్మికులు మరియు పెన్షనర్ల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈవేళ 14వ తారీఖున నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా విధులకు హాజరు కావాలని చెప్పేసి మా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా తమ యొక్క విధులకు హాజరు కావడం జరిగింది. ఈ నల్ల బ్యాడ్జీలు ధరించడం ద్వారా ఈ ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఈ నిరసనకు గల ముఖ్య కారణం మరి సంవత్సర కాలం నుండి కూడా మాకు రావాల్సినటువంటి బకాయిల్ని ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు. మరి ముఖ్యంగా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానివ్వండి, అదేవిధంగా ఏపీజీఎల్ఐలు కానివ్వండి, మేము దాచుకున్న సొమ్ము, మేము లోన్లు కానివ్వండి, లేదా పార్ట్ ఫైనల్ విత్డ్రాలు కానివ్వండి, లేదా మెచ్యూర్ అయిన తర్వాత మెచ్యూర్ అమౌంట్ కానివ్వండి, ఇప్పటివరకు సంవత్సరం దాటుతున్నా సరే గడువు ఈరోజు కూడా చెల్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి 11వ పీఆర్సీ ఎరియర్స్ దరిదాపుగా 2 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా ఆ ఎరియర్స్ని మరి పే చేయలేనటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు అయినప్పటికి కూడా డిఏ ఏరియాను కూడా ఉద్యోగులకి ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా దరిదాపుగా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లకి 20,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి మేము వేచి చూసి ఈ ప్రభుత్వానికి సానుకూలంగానే సపోర్ట్ చేస్తూనే సరే ప్రభుత్వం నుంచి నెమ్మదిగా చర్చల ద్వారా మరి మా బకాయిల్ని రాబట్టుకుందామని చూసినప్పటికి కూడా ప్రభుత్వం మొండి పట్టుదలతో మా బకాయిల్ని రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ రోజున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు అందరూ కూడా విసుగెత్తిపోయి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. మరి దాని గురించి 12వ తారీఖున మేము ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి మెమొరాండం ఇవ్వాలని చేసే ప్రయత్నం చేయగా మరి 12వ తారీఖునే సాయంత్రం 3:30కి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మీటింగ్లో కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది, మాకు ఏవైతే బకాయి పడి ఉన్నారో మరి గతంలో కూడా పోయిన సంవత్సరం మార్చి నెలలో జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్లో కూడా సెప్టెంబర్ లోపు 2023 సెప్టెంబర్ లోపు అన్ని బకాయిల్ని కూడా చెల్లిస్తామని చెప్పేసి ఆ వేళ హామీ ఇచ్చిన. ఇప్పటి వరకు 3 రాజధానుల పాట ముఖ్యమంత్రి జగన్ పాడారని, 4వ రాజధానిగా హైదరాబాద్ అని వైసీపీ 3 జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి పేర్కొనడం వెనుక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే కుట్ర ఉందని టీడీపీ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. బుధవారం నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. హైకోర్టులోని అమరావతి రాజధాని అని ఈ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేయడంతో పాటుగా మ్యాప్లో అమరావతి రాజధాని అని ధృవీకరించారని అన్నారు. విశాఖలో మధ్యతరగతి బ్రతుకుని అతలకుతలం చేశారని, స్వంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో సామాన్యులు ఉన్నారని తెలియజేశారు. ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దీని వెనక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చేతి పలుకులు పలికించారో అర్థం కానటువంటి విషయం.
కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు కనిపిస్తుంది. ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది. 10 సంవత్సరాలకి కేంద్రం పార్లమెంటు ఆమోదించినప్పటికీ కూడా జాయింట్ క్యాపిటల్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్లో ఎన్నాళ్ళున్నా మనకు భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ని పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ మన తాలూకు అవశేషాలు కూడా హైదరాబాద్లో ఏమీ లేవు. ఇప్పుడు ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు మన సెక్రటేరియట్, మన అసెంబ్లీ, మన కౌన్సిల్, మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్లోనే ఉన్నట్టు ఇప్పుడు దాన్ని పొడిగించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. పుల్వామా ఉగ్రముక్కల దాడిలో ఏకంగా 40 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజ్వాక్లో జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి ర్యాలీని చేపట్టారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతోని దారి పొడవునా హోరెత్తించారు. ఉగ్రముక్కల దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండించారు. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ సభ్యులు, మాజీ సైనికులు, వివిధ కళాశాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జవాన్లకు సెల్యూట్ చేశారు. ఇక్కడ 60 అడుగుల రోడ్డులో పతాకాన్ని ఎగరవేసి పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశమంతా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజుగా చెప్పుకోకుండా బ్లాక్ డేగా ప్రతి ఒక్కరూ నినందించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ జీటీవీ రమేష్, షేక్ షుబాన్ కిషోర్, అదిల్, శ్రీనివాస్ శర్మ, కృష్ణకుమారి, సురేష్, పిన్నపనేని శ్రీనివాస్, గురుదీప్ సింగ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన జవాన్లు అమరవీరులు అయ్యారో దాని సందర్భంగా ఎప్పుడైతే అమరవీరులు అయ్యారో ఆ రోజు కాడి నుండి ఈ రోజు వరకు ఐ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు సివిలియన్స్ అయి కూడా ఒక మాజీ సైనికులు చనిపోయిన పబ్లిక్ తెలియాలని, అలాగే పిల్లలతో ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమాజానికి ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అలాగే రైతు కానీ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి తెలియజేయడానికి ఈ ఐ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. దానికి వైజాగ్ ఎక్స్ సర్వీస్ ఫెడరేషన్ తరపు నుండి మేము ఎప్పుడు కూడా వాళ్ళకి కోఆపరేట్గా ఉంటున్నాం. అలాగే పిల్లలు కూడా వచ్చినందుకు వాళ్ళకి అలాగే ఈ ఐ స్టాండీస్ స్టాఫ్ అందరికీ కూడా మా వైజాగ్ ఎక్స్ సర్వీస్ ఫెడరేషన్ తరపు నుండి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 40 మెంబర్స్ బస్సులో వెళ్తున్నారు. వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆదిల్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్టు కారులో వచ్చేసి దాన్ని డ్యాష్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ అయ్యి మొత్తం 40 మెంబర్స్ వీర జవాన్లు మనకి అమరవీరులు అయ్యారు. వాళ్ళకి ట్రిబ్యూట్గా మనం 2020 ఫిబ్రవరి 14 3:15కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడైంది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన జై భారత్ అసోసియేషన్ తరఫున ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీలో విజ్ఞాన సెంచరీ క్లబ్ పైన వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని క్లబ్ సభ్యులు స్పష్టం చేశారు. మాజీ క్లబ్ సభ్యుడు శివాజీ అక్రమాలకు పాల్పడుతున్నాడని సభ్యులందరూ ఆధారాలతో నిర్ధారించుకున్న తర్వాత అతని సెంచరీ క్లబ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని, అది జీర్ణించుకోలేని శివాజీ 85 ఏళ్ల చరిత్ర కలిగిన క్లబ్ పైన అసత్య ఆరోపణలు చేస్తూ రోడ్డుకెక్కారని అన్నారు. సెంచరీ క్లబ్లోని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని సెంచరీ క్లబ్ సొసైటీ సంఘం గౌరవ సభ్యులు తెలియజేశారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే మాజీ సభ్యుడు శివాజీ నన్ను చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ ఈరోజు మొత్తం కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం. అసలు ఎందుకు ఆయన్ని ఈ విధంగా ప్రవర్తించవలసి వచ్చింది శివాజీ అనే వ్యక్తి, ఎందుకు ఆయన ఇక్కడ క్లబ్ నుండి సస్పెండ్ చేశారు, క్లబ్లో ఏదైతే క్లబ్ పై ఆయన చేసిన ఆరోపణలు పోయినా ఆ వాస్తవం ఎంత ఉంది వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను ఎవరైతే మాజీ సభ్యులు సెంచురీ క్లబ్కు సంబంధించి మాజీ సభ్యులు శివాజీ మీ క్లబ్ పైన అనేక ఆరోపణలు చేయడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిన్న సస్పెండెడ్ సభ్యుడు శివాజీరాజు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని మరి సమాజానికి సొసైటీకి తెలియవలసినటువంటి అవసరం ఉందనే ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శివాజీరాజు అనేటటువంటి వ్యక్తి ఒక కంప్లైనింగ్ నేచరు, ఎంతసేపు కూడా బ్లాక్మెయిలింగ్ నేచరు,
ఆ రకంగా అనేక సందర్భాల్లో ఈ క్లబ్ని మర్యాద తీసేటటువంటి సందర్భాలు జరిగినాయి. ఇదివరకు కూడా ఇతను ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయను అని చెప్పేసి అని మరి అందరి దగ్గర కూడా వచ్చి మరి కాంప్రమైజ్ అయ్యి నేను తప్పు చేయనని చెప్పి ఇవాళ క్లబ్ తాలూకా ప్రతిష్టని గౌరవాన్ని ఈ క్లబ్లో ఉన్నటువంటి 1200 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 1200 సభ్యుల తాలూకా మరి కుటుంబాలను కూడా కించపరిచేటటువంటి విధంగా ఇటువంటి సమావేశాలు పెట్టడం చాలా పొరపాటు అని మనవి చేస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ మనవి చేసేది ఇవాళ శివాజీరాజు చెప్తున్నాడని కాదు, ఇవాళ చెప్పేది శివాజీరాజుకి కాదు, సమాజానికి సొసైటీకి చెప్పవలసినటువంటి బాధ్యత మా సెంచరీ క్లబ్పై ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఈ క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి కార్యకలాపాలు జరగటం లేదు. నిబంధనలకు అనుగుణంగానే ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జిమ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి టెన్నిస్ కోర్టు కానీ, షటిల్ కోర్టు కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, బిలియర్డ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి మిగతా రెస్టారెంట్ కానీ, బార్ కానీ ఏది కూడా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం లైసెన్సులతోటి అనుమతులతోటి మాత్రమే సక్రమంగా జరుగుతున్నాయి. ఇది కేవలం శివాజీరాజు తనని సస్పెండ్ చేశారా అన్నటువంటి అక్కస్తో ఉక్రోషంతో చేస్తున్నాడు. అసలు ఎందుకు అతను సస్పెండ్ అయ్యాడు? మరి ఎక్కడైతే టెన్నిస్ కోర్టులో ప్లేయర్స్ ఆడుకుంటున్నారో ఆ టెన్నిస్ కోర్టుకి అడ్డుగా అతను కారు తీసుకొచ్చి నిలిపి మరి అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే పాలకవర్గ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కానీ పాలకవర్గం వెళ్ళి ఎందుకయ్యా బాబు నేను రిక్వెస్ట్ చేసి తీయమని చెప్తే వాళ్ళని నానా దుర్భాషలాడి మరి వాడకూడనటువంటి పదజాలంతో బూతులు మాట్లాడినటువంటి శివాజీరాజుని ఇవాళ క్లబ్బు నియమ నిబంధనల ప్రకారం అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసినటువంటి సభ్యుడు ఇవాళ అతను సస్పెండ్ అయ్యాడు కాబట్టి క్లబ్ తప్పు అని అనడం కరెక్ట్ కాదు. మరి ఇవాళ క్లబ్లో కూడా ఇవాళ ఉన్నటువంటి బార్ లైసెన్స్ లేదంటున్నాడు. బార్ లైసెన్స్ లేకుండా బార్ ఎలా నడుపుతారు? ఎక్సైజ్ శాఖ ఎందుకు ఊరుకుంటుంది? ఇవాళ రిజిస్ట్రేషన్ లేకపోతే ఇవాళ సొసైటీ యాక్ట్ ఎందుకు ఊరుకుంటుంది? ఇవాళ అటువంటిది లేకుండా కేవలం దీన్ని మసిపూచి మారేడికాయ చేసి తన ఏదో స్వార్థం కోసం చేస్తూ ఉన్నాడు. బేసిక్గా అతను నేను అనుకోవడం మరి అతని పరిస్థితి ఎలాగున్నదో మరి అతనే అర్థం చేసుకోవాలా. అటువంటి వాళ్ళు అనాలోచితంగా మరి చేసినటువంటి దాన్ని దయచేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ, సమాజం కానీ, సొసైటీ కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మాల్సినటువంటి పని లేదని చెప్పాను. ఇలాగే 2019లో చేశాడు. 2019లో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఈ రకంగానే చేసి క్లబ్ ప్రెస్టేజ్ కూడా ఎవడన్నా ఇంతమంది క్లబ్ ఉన్న దగ్గర క్లబ్ గౌరవాన్ని నువ్వు కాపాడకుండా ఆ క్లబ్లో నువ్వు ఏది చెయ్యవు. ఓ టెన్నిస్ కోర్టులో గొడవ, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్లతో గొడవ, పార్కింగ్ దగ్గర గొడవ, ఈ రకంగా చేసేటటువంటి వాడిని ఇవాళ సస్పెండ్ చేయడం అన్నది ఖచ్చితంగా ఉంది. నిజంగా అతనికి రైట్ ఉంది. న్యాయస్థానం ద్వారా అతన్ని ఫైట్ చేయమని చెప్పండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ రైట్స్. లెట్ హిమ్ ఫైట్ ఫర్ హిజ్ రైట్. అంతేగాని వై ఈజ్ స్పాయిలింగ్ ద ప్రెస్టేజ్ ఆఫ్ దిస్ క్లబ్, వై ఈజ్ డిమారలైజింగ్ ద మెంబర్స్. ఇది ఒక శివాజీరాజుతో నాదో కాదు, 1200 మంది సభ్యుల తాలూకాది ఆనాడు 1934లో ఈ దాతలు ఇక్కడ ఇస్తే ఇంత పెద్ద క్లబ్ విశాఖపట్నానికి ప్రెస్టేజియస్ క్లబ్ ఏదన్నా ఉన్నదంటే అదొక సెంచరీ క్లబ్. ఆ సెంచరీ క్లబ్ ప్రెస్టేజ్ తీయడం అన్నట్టయితే ఇవాళ శివాజీరాజుని మరి సభ్యులే కాదు కదా, ఆ భగవంతుడు కూడా క్షమించడని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఏదైతే క్లబ్ గౌరవమైన క్లబ్ ఉందో ఇక్కడ సోషల్ లిటరేచర్ అదేవిధంగా ఇక్కడ మొత్తం ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క క్లబ్ను స్థాపించడం జరిగింది. ఈరోజు పేకాట, మందు ఇటువంటి వాటితో దీన్ని స్పాయిల్ చేశారని చెప్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటే? సార్ అతను చేసేదంతా పూర్తిగా అవాస్తవాలండి. మీరు రాష్ట్రంలో ఏ క్లబ్ చూసుకోండి, క్లబ్లో బార్ అనేది ప్రెస్టీజియస్గా పెడుతున్నారండి. ఆ మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేసుకుంటారు. ఎవడైతే బార్ ఉందని కంప్లైంట్ చేశాడో శివాజీరాజు ఫ్రెండ్స్ కూడా ఆ బార్కి వెళ్తున్నారండి. రోజు రెగ్యులర్గా వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఇది మెంబర్స్ కోరుకుంటారు, మాకు ఈ ఫెసిలిటీస్ క్లబ్లో ఇవ్వండి మెంబర్స్ కోరుకుంటారు. వాళ్ళకి అనుగుణంగానే మీ క్లబ్లో యాక్టివిటీస్ చేస్తాను తెప్పించండి. అతను మెంటల్గా ఈ క్లబ్ ఇంతలా బాగుపడటం, ఇన్ని కాళ్ళు రావడం అతను తట్టుకోలేడు సార్. అతను టెన్నిస్ రాదు, ఏవి రాదు. అతను మెంటల్లీ అతను వెళ్ళిపోయాడు, అందులోకి వెళ్ళిపోయాడు. అందుకని ఇటువంటి మంచిగా శుభ్రంగా కార్లు వచ్చినా ఇది వచ్చినా ఎవడన్నా హ్యాపీ ఫీల్ అవుతాడు. మన క్లబ్ బాగుంది, మన క్లబ్ చల్లగా ఉంది, బాగుంది, రూపాయి ఇన్కమ్ వస్తుందని. కానీ అతను అది కూడా తట్టుకోలేడండి. ఇది రిక్రియేషన్ అనేది త్రూఅవుట్ మన ఒక్క వైజాగ్లో ఈ సెంచరీ క్లబ్ ఒకటే కాదండి, మొత్తం రాష్ట్రం అంతా ఉంటుందండి. అది రాష్ట్రంలో కూడా రిటైర్ అయిపోయిన పీపుల్ వాళ్ళు వీళ్ళు వచ్చి మధ్యాహ్నం 2 hours 3 hours ఇంటికాడ సింగిల్గా ఉండి ఏదో చేస్తారు. వాళ్ళతో పలంగా నాలుగు వెళ్ళి కూర్చుంటాడండి. ఇవన్నీ క్లబ్ని అతను సస్పెండ్ చేసామని కక్షతో పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నాడండి. 2019లో కూడా ఇలాగే సేమ్ ఇదే జరిగిందండి. అప్పుడు కూడా మీ అందరి మీడియాకు కూడా సేమ్ ఇదే మ్యాటర్ ఇచ్చాడండి. మళ్ళీ వచ్చాడు, రాజీ అయ్యాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ సేమ్ క్రియేట్ చేస్తున్నాడండి. ఇతను రేపైనా మళ్ళీ ఇదే పని చేస్తాడండి. మేము అతని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామండి. దయించి మీడియా సోదరులందరూ కూడా ఇది గ్రహించి మీకు ఏదైనా ఇంకా ఏమైనా ప్రూఫ్లు కావాలంటే అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఇదిగోనండి ఇది
ఇది బార్ లైసెన్స్ అండి, ఇది బార్ లైసెన్స్ లేదని చెప్తున్నాడంటే లేబర్ అన్ని పక్కగా ఉన్నాయండి. ఏదన్నా ఒకటి అప్లై చేస్తే ఒక రోజు 2 రోజులు డిపార్ట్మెంట్ వల్ల లేట్ అవుతుందో తప్పించి ఇందులో పర్సనల్గా లబ్ధి పొంది ఏముండదండి. ఇది అతను కాదండి, ఇంకా 100 మంది క్లోజింగ్ చేస్తారండి ఇక్కడ. అతను ఒక్కడే కాదు, ఇక్కడ క్లబ్కి వచ్చి 100 మంది క్లోజింగ్ చేస్తారు. మీరు ఎందుకు కట్టలేదు, ఎందుకు చేయలేదని అవన్నీ కూడా మీరు అంతా దయించి గమనించాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి లీడర్ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణకి ఇక్కడ ఎందుకు మెంబర్షిప్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన ప్రశ్నిస్తాడని ఆయనకి ఇచ్చారు అని ఆరోపిస్తున్నారు. ప్రశ్నించడానికి ఆయనకి మాకేంటి సంబంధం అండి? అసలు ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు ఎవరండి? మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారండి? ఆయన గౌరవ సభ్యుడు, గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని ఆయనకి ఇచ్చారు సార్. ఆయన ఇప్పుడు అంటే పోలీస్ సభ్యుడు కాదు, విశాఖపట్నంకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అదేవిధంగా ఇప్పుడు డ్యూటీలో కూడా లేదు. అవును, విశాఖ సంబంధించింది కాకపోతే ఎంపీగా పోటీ చేశారండి. ఇక్కడ మన వైజాగ్లోనే ఉంటున్నారండి. ఆయన మీద గౌరవంతో ఇది మెంబర్షిప్ ఇచ్చామండి. ఎంపీగా ఇప్పటి వరకు 80 మందికి పైగా పోటీ చేశారు విశాఖలో, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు మనకి కొంత దగ్గరగా ఉన్న వ్యక్తులకి, గౌరవమైన వ్యక్తులకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అండి. ఇప్పుడు అనేక మంది స్పోర్ట్స్ పర్సన్స్ మెడల్స్ తెచ్చుకున్నారు ఏపీ నుంచి. కాకపోతే మనం కరణం మల్లేశ్వర్ గారికి, మైనేనికి ఇచ్చాం. వాళ్ళిద్దరికే ఎందుకు ఇచ్చారు, మిగతా 50 మందికి ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఎప్పుడు ఆన్సర్ ఉండదండి. ఇక్కడ మనకి జేడీ లక్ష్మీనారాయణ గారు అనే ఆయనకి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చి మా విలువ మేము పెంచుకున్నాము. అంటే మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారికి కూడా మెంబర్షిప్ ఇచ్చారు, కేవలము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్యాకాట్ కానీ బారులు కానీ ప్రశ్నించకుండా ఉండడానికి అని కూడా ఆరోపిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం అండి. ఎంత అవాస్తవం అంటే అసలు ఆ రోజుకి క్లబ్లో కార్డ్స్ లేదండి. మేము అక్కడ కొత్త బిల్డింగ్ కట్టుకుందామని వారితో శంకుస్థాపన చేయించుకున్నాం. కొనతాల రామకృష్ణ గారికి కూడా ఇచ్చామండి. అప్పుడు కొనతాల రామకృష్ణ గారికి కూడా ఇంతకుముందు ఇచ్చాం. ఎవరికైనా ఇస్తాం సార్, అది ఎవరికైనా ఇచ్చేదానండి. ఎమ్మెల్యేస్కి ఇచ్చామండి. వాళ్ళందరూ ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఎంజాయ్ చేస్తే మేము ఆనందపడతామండి. అందులో చాలామంది పొలిటీషియన్స్ మా నెంబర్స్ అయిన తర్వాతే వాళ్ళు కార్పొరేటర్స్, మెంబర్స్, ఎంపీస్, మినిస్టర్స్ అయ్యారండి. ఎందుకంటే ఈ సెంచరీ క్లబ్లో అందరూ అటువంటి వాళ్ళే ఉంటారండి దాదాపు. అది ఇక్కడ పూర్తిగా తమ క్లబ్పై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా ఇక్కడ సెంచూరియన్ క్లబ్కు సంబంధించి మాజీ ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీలోని సభ్యులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా కేవలం శివాజీరాజుని సస్పెండ్ చేశామన్న ఒక్క అక్కస్తోటే తను చేస్తున్నటువంటి ఏవైతే చేయకూడని పనులు ఏవైతే చేస్తున్నారో ఇటు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులపైన తిరగబడడం, ఆటంకం కలిగించడం చేస్తున్నారు. కాబట్టి ఆయన సస్పెండ్ చేసాం, అందుకని ఆ కక్షతో ఆయనకి ఈ విధంగా క్లబ్ పరువు దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా వీళ్ళందరూ స్పష్టం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. 2018లో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులందరి ప్రాణత్యాగాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఫిబ్రవరి 14 బ్లాక్ డేను పురస్కరించుకుని విశాఖ సాగర్ తీరంలో అమరవీరుల స్తూపం వద్ద వారికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైనికుల ప్రాణత్యాగాలకు దేశం మొత్తం సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. వారు చేసిన త్యాగాలకు దేశ ప్రజలందరూ ఎంతో రుణపడి ఉన్నారని తెలిపారు. అనంతరం జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు. ఫిబ్రవరి 14 సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14న ఒక దారుణమైనటువంటి దాడి భారత సైనికులపై జరిగింది. సైనిక బలాలపై, సిఆర్పిఎఫ్కి చెందినటువంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందినటువంటి 40 మంది వీరులపై తీవ్రవాదులు దాడి చేసి వారిని హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది, అందరినీ షాక్కు గురి చేసింది. ఈ విధంగా పాకిస్తాన్
ప్రేరిత తీవ్రవాదులు, జైషే మొహమ్మద్ వంటి సంస్థకు చెందిన తీవ్రవాదులు ఇటువంటి సంఘటనకు పాల్పడి సుమారు దాని కారణంగా 40 మంది వీర మరణం పాలయ్యారు. ఈ విధంగా అనేక తీవ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ప్రేరిత దాడులు ఈ దేశంలో జరిగాయి. మోదీ గారి ప్రభుత్వ హయాంలో దేశంలో మరే రాష్ట్రంలో కూడా తీవ్రవాదం అనేది దాదాపుగా 2014 నుంచే దాన్ని తుడిచిపెట్టడం జరిగింది. కానీ మదురు సంఘటనలు కశ్మీర్లో జరిగేవి. 2019లో పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్కి భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత సైన్యం చేసినటువంటి ప్రతి దాడుల కారణంగా జీరో టాలరెన్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం అన్నటువంటి విధానాన్ని అవలంబించిన కారణంగా మన సైనికుల వారి యొక్క గొప్పతనానికి, వారి యొక్క వీరత్వానికి ప్రతీకగా ఇటువంటి దాడులు మళ్ళీ చేయటానికి పాకిస్తాన్ సాహసించలేకపోయింది. అటువంటి 40 మంది జవాన్లు వారి జీవితాన్ని ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం వారు వీరమరణం చెందటం జరిగింది. అటువంటి సైనికుల త్యాగాలని మర్చిపోకూడదు. ఈ దేశం ఎంతకాలమైనా సరే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వారిని స్మరించుకొని వారందరికీ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఎప్పుడూ కూడా వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని, ఒక రకంగా ఆ దారుణ సంఘటన ఏదైతే ఉన్నదో అది భారత ప్రభుత్వ, భారత సైనిక బలాల వారి యొక్క రిజాల్వ్ని, పట్టుదలని, తీవ్రవాదాన్ని అణచివేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని కలగజేశాయి. ఆ సంకల్ప బలం కారణంగా అటువంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడా చోటు చేసుకోలేదు. అలాగే 2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ఇటువంటి తీవ్రవాద సంఘటనలకు, తీవ్రవాద సంస్థలకి, తీవ్రవాదులకి చెంపపెట్టులా వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. ఈరోజు భారతదేశం సురక్షితంగా ఉన్నది అంటే అనేక మంది వీర సైనికులు చేసినటువంటి త్యాగాలు, వారు చనిపోయి ఇక్కడ మనం ఈ మెమోరియల్ దగ్గర ఉన్నాం, బీచ్ రోడ్లో 1971 వార్లో చనిపోయినటువంటి వీర సైనికుల మెమోరియల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రాసినటువంటి అక్షరాలు వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లాలోని ప్రజల సంక్షేమానికి, ఆరోగ్యానికి పెద్దపీట వేయాలన్న జడ్పీ చైర్మన్. విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జల్లిపల్లి సుభద్ర వెల్లడి. బీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రానికి హామీ ఇచ్చిన వాటిపైన అడగలేకపోతున్నారని అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి పల్లకి మోత మోస్తున్నారని ఎద్దేవా చేసిన శ్రీనివాసరావు. పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పించిన ఎంపీ. దేశ రక్షణకు ప్రాణత్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందామన్న జీవీఎల్. వాచింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.